నమస్తే, ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. రాజయోగం ద్వారా 8 శక్తులు సిద్ధిస్తాయి. వాటిలో 7 శక్తుల గురించి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక ఈరోజు మనకి వసంత సిస్టర్ ఆ 8వ శక్తి గురించి కూడా వివరిస్తారు. నమస్తే సిస్టర్, ఓం శాంతి. సిస్టర్, మనం నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఎదుర్కోవడం, అదేవిధంగా సహయోగం, సహాయపడడం, విత్డ్రాల్, సంకీర్ణం, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అంటే నిజంగా మనిషి ఏ విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉండాలనేది ఇవన్నీ తెలుసుకున్నాం. బట్ ఆ 8వ పవర్ ఏంటి? గత ఎపిసోడ్స్లో మాట్లాడాం కదా, ఇది కేవలం వినటం ఒకటే కాదు, కానీ అప్లై చేయడము. అప్లై చేయడంలో కూడా కొన్ని మీరు ఇంతకు ముందు అన్నట్లు ఏది అవసరమో అవే అప్లై చేస్తూ ఉంటాం. కష్టంగా ఉన్నాయి, అప్లై చేయాలంటే కష్టం. బైపాస్ చేసేస్తూ ఉంటాం, కానీ ఎప్పటిదాకా బైపాస్ చేస్తూ ఉంటాము? ఎక్కడో ఒక చోట లైఫ్లో అవసరం వస్తుంది, చెయ్యాలి కూడా. లేదు అని అంటే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దట్ టాస్క్. సో యాక్చువల్గా చూసినట్లయితే ఈ అష్టశక్తుల్ని, ఈ 8 శక్తుల్ని మన లైఫ్లో ఉపయోగిస్తున్నాం, చేస్తున్నాం, లేవని కాదు. కానీ మెడిటేషన్ ద్వారా ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. వీటి యొక్క వికాసం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఇక్కడ మనం చేస్తున్నాం అన్నమాట వాస్తవంగా. కాబట్టి ఇది లైఫ్లో అప్లికేషన్ పార్ట్. అందుకనే బ్రహ్మకుమారీస్లో ఏమంటున్నాము అని అంటే అప్లైడ్ స్పిరిచువాలిటీ అని అన్నాం అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ థియరీ పార్ట్, బట్ ప్రాక్టికల్ అప్లికేషన్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో ఎక్కడ నేను సహయోగపడుతున్నాను, ఇతరులకి సహాయపడుతూ ఉన్నాను, మరి జస్ట్ సహయోగపడటమేనా అని అంటే అది కూడా కాదు. నేను ఆ సహయోగం తీసుకోవడం కూడా రావాలి. మాట్లాడాం కదా. అలాగే పవర్ టు ఫేస్ అని అనుకున్నాం. ఏ సిచ్యువేషన్ని సహించాలి, ఏ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి. కొన్ని చోట్ల ఎదుర్కొనే చోటేమో సహిస్తూ ఉన్నాను, సహించాల్సిన చోట ఎదుర్కొంటూ ఉన్నాను. సో నాకు నేనే ఈ సిచ్యువేషన్ని బెస్ట్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, అక్కడ ఏది ఉపయోగించాలి అనేటువంటిది కూడా నాకే తెలుసు. ఇంకొక శక్తి గురించి కూడా మాట్లాడాము మనము, సంకీర్ణం చేసుకోవడం. సంకీర్ణ శక్తి గురించి ఒక ఇమేజ్ని చూసాం మనము. ఏది? తాబేలు గురించి మాట్లాడాము. అంటే ఎక్కడ సంకీర్ణం చేసుకోవాలి, ఎక్కడ విత్డ్రా చేసుకోవాలి, ఎక్కడ నేను మై ప్రజెన్స్ షుడ్ బి దేర్ అనేటువంటిది తెలవాలన్నమాట. సో ఎంతైతే నేను అనవసరమైన వాటి నుంచి, వ్యర్థమైన వాటి గురించి నా యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది లేకుండా పెట్టుకుంటామో, నా ఆలోచనలు కానీ, మాటలు కానీ, కర్మలు కానీ, అంతా ఐఎమ్ ఇన్ సేఫ్టీ జోన్. అవునా? ఎంతైతే అనవసరమైన వాటిల్లో వెళ్తూ ఉన్నానో అంత నాకు నేనే ఒక పెద్ద వెబ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఆ వెబ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కష్టం అవుతుంది అన్నమాట దాని నుండి బయటికి రావడం. సో రాజయోగం ఏం నేర్పిస్తుంది అని అంటే ఆ వెబ్ని ముందే క్రియేట్ చేసుకోకుండా ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పెంచుకోవాలి, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ అన్నమాట. మెడిటేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. అంటే ఎక్స్ట్రీమిటీస్లో వెళ్ళట్లేదు. గత ఎపిసోడ్స్లో నేను ఇది కూడా టచ్ చేశాను అనమాట. ఐఎమ్ నాట్ టూ మచ్ రేషనల్, ఐఎమ్ నాట్ టూ ఎమోషనల్. ఈరోజు పరిస్థితులకి కారణం నేను చాలా రేషనల్గా ఉండొచ్చు, కొన్ని చోట్ల చాలా ఎమోషనల్గా ఉంటున్నాం. టచీగా ఉండాలి, లేదు జాలి గుణము, దయాగుణము, ఇవన్నీ అవసరము, లేదని అనట్లేదు. కానీ ఐఎమ్ నాట్ టూ ఎమోషనల్ దాట్ నా ఎమోషన్స్ని ఇతరులు క్యాష్ చేసుకొని వాడుకునే విధంగా కూడా కాదు. అట్ ద సేమ్ టైం టూ రేషనల్ కూడా కాదు. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ అనేటువంటిది ఈ మెడిటేషన్ నేర్పిస్తుంది అనమాట. సో ఎక్కడ సంకీర్ణం చేసుకోవాలి అంటే ఎక్కడ విత్డ్రా చేసుకోవాలి, ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ కూడా రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తుంది. మరి మీరు అడిగారు ఆఖరి శక్తి ఏంటి అనేటువంటిది, 8వ శక్తి ఏంటి అనేటువంటిది. దీన్ని చెప్పేప్పుడు నేను ఒక ఇమేజరీ చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా గెస్ చేయండి ఏ పవర్ అయి ఉంటుంది అని. లగేజ్ అంతా ఉంది, బెడ్డింగ్ ఉంది, లేదు సూట్ కేస్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఏం గుర్తొస్తుంది ఎవరికైనా? ఎక్కడికైనా షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి ప్యాక్ చేసుకోవడం. అవునా?
సో నెక్స్ట్ పవర్ ఏంటి అని అంటే యాక్చువల్గా పవర్ టు ప్యాకప్, అంటే సర్దుకునేటువంటి శక్తి, ఓకే, సర్దుబాటు శక్తి. ఇక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట, ఏం సర్దుకోవాలి? లగేజ్ కాదు, లగేజ్ సర్దుకోవడం. సో సర్దుకోవడం అంటే వాస్తవంగా నా బట్టలు సర్దుకోవడము, బుక్స్ సర్దుకోవడము, లేదు నా టాయిలెటరీస్ సర్దుకోవడము, నా కంప్యూటర్ సర్దుకోవడము, ఇవే నా సర్దుకోవడం అంటే. లేదు నా నిత్య జీవితంలో ఏం సర్దుకోవాలి యాక్చువల్గా. సో ఎలా సర్దుకుంటాను అనేటువంటిది కూడా చూడాలి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా చక్కగా మనం సర్దేస్తూ ఉన్నాం. మనకు తెలుసు అనమాట. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఏది చెక్-ఇన్లో వేయాలి, ఏది క్యారీ ఆన్ లగేజ్లో ఉండాలి, ఒకవేళ క్యారీ లగేజ్లో ఉన్నట్లయితే కస్టమ్స్లో ఏది పట్టుకుంటారు, దేని లోపల పెట్టాలి, చెక్-ఇన్ లగేజ్లో వేయాలి, అన్నీ మనకు చక్కగా తెలుసు. ఏవైతే అవసరమవుతాయో నా జర్నీలో కానీ, జర్నీ అయిపోయిన వెంటనే ఏదైతే అవసరమవుతుందో అది నాకు ఉపయోగపడే విధంగా, దొరికే విధంగా దగ్గర పెట్టుకొని, ఏవైతే అవసరం లేదో లాస్ట్లో వాడేటి ఉన్నాయో అవి లోపల ఎక్కడో పెట్టేసి చక్కగా ప్యాక్ చేసుకోవడం వచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా మనస్సు యొక్క ఆలోచనలు, నా మాటలు, నా కర్మలు, అవి కూడా ప్యాక్ చేసుకోవడం వచ్చా? ప్యాక్ చేసుకోవడం సాధ్యమా అంటే ఏ విధంగా చేసుకోవాలి? క్యూరియాసిటీ. సో వాస్తవంగా చూసినట్లయితే ప్యాక్ చేసుకోవడము అని అంటే, ఇప్పుడు ప్యాకింగ్ ఎప్పుడు చేస్తాము? ఒక చోటు నుండి ఇంకొకటికి చోటుకి మీరు అన్నారు షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు. సో ఇప్పుడు యాక్చువల్గా చూసినట్లయితే ఇప్పుడు లైఫ్ షిఫ్టింగ్ టైం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటువంటి టైం. ఎందుకు అని అంటే టైం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. మనం మారాలి, మారకూడదు ఏమనుకున్నా కానీ ఈరోజు టైమ్ ఈజ్ డిమాండింగ్ ఫర్ మీ టు చేంజ్, సిచ్యువేషన్స్ ఆర్ డిమాండింగ్ ఫర్ మీ టు చేంజ్. రకరకాల ప్రాబ్లమ్స్ ఈరోజు తప్పకుండా మారాలి. నేను ఒక 50 ఏళ్ల వరకు స్వీట్స్ మానను, షుగర్ మానను, నాకు అదంటే చాలా ఇష్టం. కానీ 50 ఏళ్ల తర్వాత డయాబెటిక్ అయిపోయచ్చు. అప్పుడు దట్ ఈస్ డిమాండింగ్ ఫర్ మీ టు చేంజ్. సో ఇది కేవలం ఒక చేంజ్ గురించి మాట్లాడుతూ డయాబెటీస్ అని అనుకున్నాం. వాస్తవంగా చూసినట్లయితే నా యొక్క గుణాలు కానీ, నా యొక్క సంస్కారాలు కానీ, నా మాటలు కానీ, నా కర్మలు కానీ, నా ఆలోచనలు కానీ అన్నిటినీ మార్చేటువంటి సమయం ఇది. అలా ఏదో ఒక సిచ్యువేషన్స్ కానీ, టైం కానీ క్రియేట్ అవుతుంది, దాంట్లో నేను మారాల్సి వస్తుంది. సో ఇది సర్దుకొని ఇంకొకటి ఏదో మొదలుపెట్టేటువంటి సమయం అన్నమాట. సో ఇలాంటి సమయంలో నేను ఏం సర్దుకోవాలి అనేటువంటిది. డెఫినెట్గా ఐ డోంట్ వాంట్ టు ప్యాక్ ఆల్ ద అన్నెసెసరీ స్టఫ్ కదా. చాలా చక్కగా ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే ప్యాక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకండి ఎక్కువ ప్యాక్ చేసుకోమో? బ్యాగ్ పట్టదేమో. బ్యాగ్ పట్టదేమో. ఒకవేళ బ్యాగ్ పట్టినా కానీ నేను పట్టుకోలేనేమో, అవునా? అందుకనే చక్కగా మనం అంటూ ఉంటాం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. ఫిజికల్ లగేజ్కి అయితే నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ కొంచెం ఎక్కువ లగేజ్ అయినా కానీ ఇప్పుడు కూలీని పిలుస్తాం అన్నమాట తీసుకెళ్ళడానికి. మరి ఇక్కడ ఉండేటువంటి లగేజ్ని ఎవరైనా మోసే వాళ్ళు ఉన్నారా? ఇంపాసిబుల్. ఎవరైనా పోర్టర్ ఉన్నారా దానికి? లేదు కదా. ఈ లగేజ్ని నేనే మోయాలి, రైట్? సో అక్కడ ఎంతైతే లెస్ లగేజ్ చేసుకుంటానో అంత నా లైఫ్లో నేను కంఫర్టబుల్గా ఉండగలుగుతాను. సో లైఫ్ ఏం నేర్పిస్తోంది ఇప్పుడు? మెడిటేషన్ ఏం నేర్పిస్తోంది అని అంటే సేమ్ థింగ్. నేను ఏదైతే క్యారీ చేస్తూ ఉన్నానో అది ఎంత లైట్గా క్యారీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత సేపు అయితే లోపల పెట్టుకున్నానో అంత బరువు అనేటువంటిది పెరుగుతుంది. సేమ్ ఆబ్జెక్టే, కానీ ద మోర్ యు ఆర్ హోల్డింగ్ ఇట్, ద మోర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ టెన్షన్ ఇన్ యూ. మీరు కథలు కూడా చాలా వినుంటారు. ఇది ఎంత సర్వేలో తెలిసిన అనమాట. అమెరికాలో ఒక సర్వేలో పిల్లల సైకాలజీ గురించి మాట్లాడుతూ పిల్లల్ని అడిగారనమాట, చిన్న చిన్న పిల్లలు అనమాట. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని రమ్మని, ప్రతి స్టూడెంట్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుని రావాలన్నమాట. వాళ్ళకి యాక్టివిటీ ఇస్తే ఆటోమేటిక్గా చిన్నపిల్లలు చాలా సంతోషంగా చేస్తారు ఏవైనా. సో వాళ్ళు నెక్స్ట్ డే తీసుకుని వచ్చారు.
టీచర్ చెప్పలేదు దాన్ని ఏం చేయాలని. సో బాయిల్డ్ ఎగ్ అయితే తెచ్చారు, ఏం చెప్పలేదు. రెండో రోజు మళ్ళీ అలాగే బ్యాగ్లో ఉందన్నమాట, తెచ్చారు. రెండో రోజు కూడా టీచర్ దాని గురించి టచ్ చేయలేదు. బట్ పిల్లలందరూ వాళ్ళ మధ్యలో వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారనమాట. అయ్యో దీని గురించి ఏం చెప్పలేదేంటి టీచరు, ఇలాగే పెట్టుకోవాలా, ఇది ఏంటి, దీని పర్పస్ ఏంటి అనేటువంటిది. మళ్ళీ మూడో రోజు కూడా అలాగే మార్నింగ్ రాగానే సేమ్ కంటిన్యూయేషన్ అనమాట. వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం అయ్యేప్పటికీ ఎలా ఉండొచ్చు వాతావరణము, బాయిల్డ్ ఎగ్ని మీరు ఒక 3 days అట్లాగే పెట్టుకున్నారనుకోండి, మీ దగ్గర స్మెల్ వస్తుంది ఆటోమేటిక్గా. సో సాయంత్రం వరకు ఇంకా క్లాస్లో ఉండలేకపోయారు పిల్లలందరూ. సో అందరూ కలిపి అడిగారనమాట, టీచర్ ఇది ఏంటి, ఇది ఏం చేయాలి, వీఆర్ ఫీలింగ్ వెరీ ఫౌల్ స్మెల్ హియర్, అసలు మీరు ఏం చేయాలో మాకు చెప్పట్లేదే అని అన్నారనమాట. ఓం శాంతి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఓం శాంతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో టీచర్ ఒక మంచి పాఠం నేర్పించారు వాళ్ళకి, పిల్లలందరికీ కూడా. ఎంతైతే జరిగిపోయినటువంటి విషయాల గురించి, గడిచిపోయినటువంటి విషయాల గురించి, అనవసరమైనటువంటివి, పనికిరానటువంటివి, వ్యర్థమైనటువంటివి క్యారీ చేస్తాం, లోపల క్యారీ చేస్తూ ఉంటాము. ఫస్ట్ డే బాగానే ఉంది, ఐఎమ్ ఓకే, ఫీలింగ్ ఫ్రెష్. రెండో రోజు a kind of heaviness. అదే మూడో రోజు వచ్చేప్పటికి ఏదైతే నెసెసరీ ఫైల్స్ పెట్టాలో ఆ ప్లేస్ని కూడా ఆక్యుపై చేసేసింది. సో ఐ ఫీల్ వెరీ మచ్ టెన్స్డ్, ఐ ఫీల్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అవుట్. సో యాక్చువల్గా ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, నేను ఏవి లోపల పెట్టుకుంటూ ఉన్నానో, ఎంత లోపల పెట్టుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం సర్వేస్లో కూడా చూసినట్లయితే, లేదు నిత్య జీవితంలో కూడా చూసినట్లయితే, మానసికమైనటువంటి రోగాలు చాలా ఎక్కువైపోతున్నాయి. సో మానసిక రోగాలు ఎందుకు వస్తున్నాయి? పాతకాలంలో ఈ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, లేదు కౌన్సిలర్స్, వీళ్ళని ఇంతమందిని చూడలేదు మనం ఎప్పుడు. ఈ రోజుల్లో ప్రతి వీధిలో కూడా ఒక్కొక్క క్లినిక్, ప్రతి క్లినిక్ కూడా ఫుల్గానే ఉన్నారు. ప్రతి ప్రాబ్లంకి మెయిన్ కూడా మానసికమైన స్ట్రెస్, స్ట్రెయిన్. సో ఇక్కడ రిలీవ్ చేసుకోవడము ఎక్కడి నుంచి రిలీవ్ చేయాలి? ఫిజికల్ క్యారీయింగ్ లేదు, ఆ బర్డెన్ అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా లైట్గా నడవాలని వెహికల్లో పెట్టేస్తున్నాము, లేదు నేను ఖాళీ చేతులతో నడవాలి అని అనుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ బర్డెన్ ఎందుకండి ఇంత క్యారీ చేస్తున్నాము? సో మెడిటేషన్ ఆ బర్డెన్ని రిలీజ్ చేసుకునేటువంటి విధానం అన్నమాట. ఇమోషనల్ అవుట్లెట్ అనేటువంటిది ఉంది. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్కి మీరు ఇంతకుముందు అన్నారు, స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్, ఇవన్నీ. అంటే ఇమోషనల్ అవుట్లెట్ అనేటువంటిది లేదు యాక్చువల్గా లైఫ్లో చూసినట్లయితే. సో ఈరోజు ఇమోషనల్ అవుట్లెట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, ఏదైతే నేను పట్టుకొని ఉన్నానో, కొన్ని భావాలు కానివ్వండి, కొన్ని భావనలు కానివ్వండి, కొన్ని నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మెమరీస్ కానివ్వండి, అవన్నీ ఎంతైతే నేను లోపల హోల్డ్ ఆన్ చేసి పెట్టున్నానో అంత బరువుగా తయారవుతూ ఉన్నాను. సో ఇక్కడ సేమ్ లా అప్లై చేయాలి నేను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో నా లైఫ్లో నేను చాలా ఫ్రీగా, హ్యాపీగా, పీస్ఫుల్గా, మరి హార్మోనియస్గా నా రిలేషన్షిప్స్ని చేసుకోవాలి, నాకు నేను కంఫర్టబుల్గా ఉంటూ ఇతరులు నాతో కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి కోసము ఇలాంటి కొన్ని క్వాలిటీస్ని ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటామో అప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను, ఇతరులు కూడా నా నుండి హ్యాపీగా ఉండగలుగుతారనమాట. సో ఈ అష్టశక్తుల్లో ఇవన్నిటినీ ఉపయోగించుకునేటువంటి విధానం అన్నమాట. దేనికదే అవసరమైంది. రైట్. సో దేనికది మనం వాడుతూ ఉన్నాము, మన లోపల ఉన్నాయి, కానీ ఎంతైతే అవసరమో అంత లేకపోవచ్చు. సో రాజయోగ మెడిటేషన్ ఏం నేర్పిస్తుంది అని అంటే, ఇప్పుడు మళ్ళీ మనకి ఎంత అవసరమో అనేటువంటిది
ఆ సిచ్యువేషన్ని బట్టి ఎలా అప్లై చేయాలి అనేటువంటిది నాకు నేర్పిస్తూ ఉంది. సో ఇవన్నీ రాజయోగం యొక్క శక్తులు అనమాట. ఒక లెవెల్లో మనం చూసామన్నమాట, ఫిజికల్గా ఎలాంటి పవర్స్ వస్తాయి, మెంటల్గా ఎలాంటి పవర్స్ వస్తాయి, ఇమోషనల్గా నా స్టెబిలిటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్పిరిచువల్ లెవెల్లో ఎలాంటి స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇలా అన్ని స్టేజ్ల్లో కూడా నా యొక్క వికాసం అనేటువంటిది జరుగుతుంది రాజయోగం ద్వారా. సో అంటే ఈ 8 పవర్స్ మనిషి లైఫ్లో కనుక ఉంటే నిజంగా ఇంక వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారేమో, ఏ స్టేజ్లో, అది ఏ పనిలో అయినా సరే. కానీ మరి ఇన్ని పవర్స్ రావాలంటే ఆ మనిషికి ఎలాంటి పవర్ ఉండాలి? అసలు అంత ఈజీయా, సాధ్యం అవుతాయి అంటారా ఇవి రావడానికి? యాక్చువల్గా ఏది కష్టమైనది కాదండి. నాకు నేనే కష్టంగా చేసుకుంటాను ఏ విషయాన్నైనా, కానీ వాస్తవంగా కష్టం అనేటువంటిది ఏం లేదు. ఇవన్నీ చెప్పినవన్నీ మన కోసమే, మానవుల కోసమే, ఇంకెవరి గురించో కాదు మాట్లాడింది. సో అన్నీ కూడా పాసిబులే. ఎలా అయితే అనుకున్నాం మనము, యోగా కర్మసు కౌశలం, యోగా విల్ బ్రింగ్ ఎఫిషియన్సీ ఇన్ మై లైఫ్. సో ఈ యోగం ద్వారా ఈ శక్తులన్నీ ఎలా ఉపయోగపడతాయి అని అంటే, నా లైఫ్ చాలా స్మూత్గా చేస్తుందన్నమాట. ఇప్పటిదాకా కూడా ఎలా ఉందో అదే ప్రొఫెషన్, అదే ఫ్యామిలీ, అదే వ్యక్తిత్వం ఉండేటువంటి వారు, అదే వ్యక్తులే ఉంటారు నాతో పాటు. కానీ నేను వారితో రియాక్ట్ అయ్యేటువంటి విధానం అనేటువంటిది మారుతుంది. ఎందుకు అనంటే నాకు నేను లోపల సెటిల్డ్గా ఉన్నాను కాబట్టి బయట ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కూడా నేను ఆ కన్ఫ్యూజన్కి లోన్ అవ్వను. ఎందుకంటే లోపల నేను సెటిల్డ్, లోపల నేను కంటెంటెడ్, లోపల నేను హ్యాపీ. కాబట్టి బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్కి నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇలా అంటే చిన్న ఉదాహరణ, మన పాతకాలంలో చూసినట్లయితే బుల్లక్ కార్డ్స్ ఉండేవి, ఎడ్ల బండ్లు ఉండేవి. ఆ తర్వాత కొంచెం సివిలైజేషన్ మారుతూ 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 మంచి మంచి సాధనాలు వచ్చేసాయి. ఎడ్ల బండిలో వెళ్ళే అప్పుడు ఎలా కదులుతూ ఉంటుంది, ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. చాలా ఊగుతూ ఉన్నాము, కదులుతూ ఉన్నాము. కొన్ని చోట్ల అప్స్ అండ్ డౌన్స్లో చాలా ఎక్కువ షేకీగా ఉన్నాము అన్నమాట. అదే మీరు ఒక 2 వీలర్ తీసుకున్నారు, లేదు బైసికల్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా ఉంది, కానీ దీనికంటే కొంచెం బెటరు. అదే 2 వీలర్ తీసుకున్నారు, ఇంకా కొంచెం కారు, అదే ఎంత మీరు ఎక్స్పెన్సివ్ కార్కి వెళ్తే అంత చక్కటి షాక్ అబ్జార్బర్స్ ఉన్నారు, షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి అన్నమాట. దీంతో ఏమవుతుంది, డ్రైవింగ్ ఈజీ అవుతుంది. ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు కూడా సురక్షితంగా చేరగలుగుతారు. మరి షాక్స్ ఎక్కువ లేవు, ఎందుకంటే అది అబ్జార్బ్ చేసేస్తుంది కాబట్టి. అలాగే ఈ 8 పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన లైఫ్ని కూడా చాలా స్మూత్గా తీసుకొని వెళ్తాయి. అంటే ప్రాబ్లమ్స్ ఏవి రావా అనేటువంటి మాట కాదు, అన్నీ వస్తాయి. కానీ నా యొక్క విధానం ఏదైతే ఉందో, వాటికి ఎదుర్కొనేటువంటి విధానం ఏదైతే ఉందో అది మారుతూ ఉంది. అది రాజయోగం యొక్క మ్యాజిక్ అండి యాక్చువల్గా. సో ఎంతైతే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానో అంత నా జీవితం అనేటువంటిది సాఫీగా కదులుతూ ఉంటుందన్నమాట, వెళ్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ ఏం నేర్చుకునేదంటే, నేను ఇతరులకి హెల్ప్ చేయగలుగుతాను, అది ఒక లెవెల్ వరకునే. కానీ ఈ పవర్ నాకు మీరు ఇవ్వగలుగుతారా, ఈ పవర్స్ అన్నీ ఏవైతే విన్నామో ఈ 8 పవర్స్, ఇది ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోగలుగుతామా అని అంటే ఒక లెవెల్ వరకు సపోర్ట్ ఇవ్వగలుగుతాం, హెల్ప్ చేయగలుగుతాము. కానీ నేను తీసుకునేదైతే ఏ మానవ మాతృలతోనూ తీసుకోలేను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ సక్ చేసేవాళ్ళే, తీసుకునేటువంటి వారే. ఏదో ఒక విధంగా ఏ రిలేషన్షిప్స్ అయినా కానివ్వండి, ఇమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్ లెవెల్లో అన్ని చోట్ల కూడా నా ఎనర్జీని డ్రా చేసే వాళ్ళే ఉన్నారు, అంతేకాని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అందుకనే రిలేషన్షిప్స్లో కొంతకాలం తర్వాత రాపిడ్ అనేటువంటిది మొదలవుతుంది, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈరోజు చూసినట్లయితే యంగ్ కపుల్స్ కూడా, లేదు లవ్ మ్యారేజెస్ చూసినా కానీ ఫస్ట్లో చాలా చక్కగా ఉన్నారు, కొంచెం
ఆ బండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఏదైతే నాకు సొలేస్ అనుకున్నామో, ఏదైతే సపోర్ట్ అని అనుకున్నామో అది ఇప్పుడు అనిపించట్లేదే. యాక్చువల్గా చూసినట్లయితే డీప్లో చూసినట్లయితే అక్కడ ఎనర్జీ ఎక్కడైతే నేను డ్రా చేయడం మొదలు పెట్టానో ఆ ఎనర్జీ నాకు లభించలేదు అని అంటే ఏదో ఒక విధంగా అక్కడ నెగటివ్గా ప్రతిస్పందిస్తూ ఉన్నాను. సో వాస్తవంగా ఏ మానవ మాతృల్లో కూడా ఇలా ఒకరికొకరికి శక్తిని ఇచ్చుకునేటువంటి అంత పవర్ లేదు. ఓకే, మరి అంటే ఎలా వస్తుంది ఆ పవర్? చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అనంటే ఏ మానవ మాతృలతో మనం తీసుకోలేము, అది కేవలం సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ ద్వారానే లభిస్తుంది. మనకు ఉండేటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, మానవ మాతృలకు అందరికీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అదే పరమాత్మ దగ్గర చూసినట్లయితే ఆ లిమిటేషన్స్ అనేటువంటివి లేవన్నమాట. కాబట్టి రాజయోగ మెడిటేషన్లో ఎప్పుడైతే నేను ఆత్మ అని అనుకుంటానో, రెండోది పరమాత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటానో, అంటే మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో అప్పుడు నాకు ఈ శక్తులు అనేటువంటివి లభిస్తూ వస్తాయి. సో ఏ మానవ మాత్రలతో లభించినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి శక్తులు, ఆత్మ యొక్క వికాసము, ఇవన్నీ కూడా కేవలం పరమాత్మ యొక్క స్మృతి ద్వారానే కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే పరమాత్మని ధ్యానిస్తూ ఉండాలా, రాజయోగం ద్వారానే అది సిద్ధిస్తుందంటారా? ధ్యానించటము అని అంటే కేవలం రిపీట్ చేస్తూ ఉండటం అంటే పూజలు చేయడం అదొక భాగం అయితే, మీరు చెప్పిన రాజయోగం రెండు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఒక లెవెల్ వరకు భక్తి అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ మనం నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తున్నాము అని అంటే కేవలం అతని యొక్క అస్తిత్వాన్ని గుర్తించి మనం కూడా అలా అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పటిదాకా గుణగానం చేసాము, పూజ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు గుణగానం చేసాము. ఇప్పుడు ఆ గుణవంతులుగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పటిదాకా మనం కేవలం గుణగానమే చేస్తూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి మనం కూడా అలా కావాలి అని అనుకుంటాము. సో ఇప్పుడు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకొని అతనితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉన్నానో నా లోపల ఉండేటువంటి నెగటివిటీ, వేస్ట్ ఇవన్నీ పోయి నేను కూడా మళ్ళీ అంతే ప్యూర్గా, అంతే క్లీన్గా తయారవుతాను అన్నమాట. సో ఎంతైతే ప్యూర్ క్లీన్గా తయారవుతానో ఆటోమేటిక్గా అక్కడి నుంచి పవర్ అనేటువంటిది దొరుకుతుంది. ఎందుకు అనంటే ఎనర్జీ ఎప్పుడు కూడా హయ్యర్ డెన్సిటీ నుంచి లోవర్ డెన్సిటీకి వస్తుంది. సో పరమాత్మ ఎవరైతే ఉన్నారో సర్వశక్తుల యొక్క సాగర్లు, అతనితో ఎప్పుడైతే నా యొక్క బుద్ధి యోగాన్ని జోడిస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నా లోపల కూడా ఆ శక్తులన్నీ నిండుతూ వస్తాయి అన్నమాట. సో అంటే ఈ 8 పవర్స్ని కూడా ఈ విధంగా మనలోకి ఇన్వాల్వ్ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఓం శాంతి కార్యక్రమం. తర్వాతి ఎపిసోడ్లో మరో అంశంతో కలుద్దాం. నమస్తే.